కీర్తి అనే పిలవండి సార్. రైట్, ఓకే. అండ్ ఇక్కడ మాట అంటున్నానంటే నేను యాక్చువల్గా మీరు కీర్తి అని పిలవమన్నారు కాబట్టి నేను లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను ఈ విషయాన్ని. బట్ విత్ యువర్ పర్మిషన్, సో మీరు ఆల్రెడీ తెలియక మోసపోయి మత మార్పిడి జరిగి ఇప్పుడు మీరు ఒక రిలీజియస్లో మీకు నచ్చనటువంటి ఒక రిలీజియస్, బికాజ్ మీ మాటలో అర్థమైంది నాకు, నేను మీరు మాట్లాడుతున్న మాటల్లో నిజంగా మీకు ఆ రిలీజియన్లో ఉండే ఇష్టం లేదా? లేదండి, అబ్సల్యూట్లీ నాట్. If I'm not wrong, చాలా పెద్ద తప్పు చేశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఒక మాట అనాలనుకుంటున్నాను. మీకు నిజంగా ఇష్టం లేనటువంటి ఒక మత మార్పిడి జరిగింది కాబట్టి జనరల్గా ఈ బురకా విధానం అంతా కూడా వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సో మీకు నచ్చితే మీరు మార్పిడి ఆల్రెడీ నేను తెలియక వెళ్ళాను అనుకుంటున్నాను కాబట్టి మీరు తీయాలనుకుంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం, మీకున్న ఫ్రీడమ్, అది రైట్ టు ఫ్రీడమ్. అవునండి, అది నేను తీసేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో కూడా నేను అదే చెప్పి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దిస్ టు కమ్ బ్యాక్ టు మీ అగైన్ అని చెప్పేసి నేను అది తీయడానికి ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయాను. కళ్యాణ్ గారు మీతో మాట్లాడతాను నేను ఆలోపుగా. కరెక్ట్ కళ్యాణ్ గారు, అసలు ఏం జరిగింది, మీ వరకు ఎలా వచ్చింది అంశం? అమ్మాయి నాకు తెలియచెప్పిందండి విషయం. అమ్మాయి అడిగింది, అమ్మాయి అడిగేసరికి ఇదిగో అమ్మాయి నన్ను సహాయం అడిగింది. సహాయం అడిగిన తర్వాత నేను ఎంత వివరాలు తెలుసుకున్నాను, చాలా వరకు క్లారిటీ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఒకసారి, ఎందుకంటే మనం లైవ్ లో ఒక టీవీ ప్రోగ్రామ్ లో ఆ అమ్మాయి స్వయంగా తన ఇష్టపూర్వకంగా జరిగింది కాబట్టి ఇక్కడ తన గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమైనా బలవంతం జరిగిందా? మీరు నిజంగా మీ ఇష్టపూర్వకంగానే మీకు ఈ మతం ఇష్టం లేదు, లేకపోతే నన్ను బలవంతంగా యువకుడు అలా చేయించాడు కాబట్టి నేను మారిపోయాను, ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీకు ఎవరైనా బలవంత పెట్టారా? కరాటి కళ్యాణ్ గారుగా నేనేమన్నా ఇబ్బంది పెట్టామా మిమ్మల్ని అలా చూడడం కోసం అని చెప్పి? లేదండి, యాక్చువల్లీ నేను మతంలో వెళ్ళడమే నాకు పెద్ద తప్పు. నేను మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను లాస్ట్ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. దీనివల్ల నేను అప్పుడే రియలైజ్ కూడా అయ్యాను, ఇది నేను చాలా పెద్ద తప్పు చేశానని. కాకపోతే అప్పుడు లైఫ్, ఫ్యామిలీ, పిల్లలు అనుకున్నాను. బట్ దెన్ ఇప్పుడు ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ నో సపోర్ట్, ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ దట్ రిలీజన్ అండ్ ఐ థింక్ దట్ రిలీజన్ ఇస్ జస్ట్ ఫేక్ అండి. సో మనం ఒక రిలీజియన్ని ఫేక్ అనడానికి కరెక్ట్ కాదు, బికాజ్ నేను కూడా అబ్జెక్ట్ చేస్తాను, ఎవరు రిలీజియస్ బిలీఫ్ వాళ్ళది. బట్ మీరైతే ఇప్పుడు మీరు మీ ఇష్టం కొద్దే, మీ అభిష్టం కొద్దే మీరు మళ్ళీ కీర్తిగా మారిపోయారు, అంతేనా? అవునండి, అవునండి. అన్ని డాక్యుమెంట్స్ నా పేరు కీర్తి జగదీష్ అనే ఉందండి. రైట్. కీర్తి గారు, అసలు మీరు ఎక్కడ పనిచేస్తుండేవారు? మీకు ఈ ఫహద్ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు? ఆయన పరిచయం అయినప్పుడు మీకు పాకిస్తానీ అని ఐడియా ఉందా ఏమైనా? సార్, ఇప్పుడు ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇది కదండి, ఎలా సిటిజన్షిప్ ఏంటి అని అడగరు. కాకపోతే రీసెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్నీ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఉంటే మీకు జాబ్స్ వచ్చేస్తుంది, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటే. కాకపోతే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక తనకి జాబ్ వచ్చింది అంటే తన సిటిజన్షిప్ గురించి ఎందుకు క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్ కూడా ఎలా వస్తుంది? ఓకే, తను ఎలా అప్రోచ్ అయ్యాడు మిమ్మల్ని అంటే అప్పటికే నాకు తెలుసు. అలా ఎప్పుడు నాకేం డౌట్ అవ్వలేదు. తను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యాడు? నేను 2011లో తను 24/7 అనే కంపెనీలో జాయిన్ అయ్యారండి. ఆ 24/7 కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను ఆల్రెడీ 2010 నుంచి అక్కడే పనిచేస్తున్నాను. 2011లో వాడు కంపెనీ జాయిన్ అయ్యి 2012 నుంచి నాతో పరిచయం పెట్టుకున్నాడు, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకున్నాడు. నేను అప్పటికి ఆల్రెడీ నా డివోర్స్ ప్రాసెస్ జరుగుతుంది, నేను ఆల్రెడీ మా హస్బెండ్ నుంచి నేను ఎప్పుడో సపరేట్ అయిపోయాను. దెన్ ఆ ఇమోషనల్ బ్రేక్ డౌన్లో ఉన్నప్పుడు తిను ఆ అడ్వాంటేజ్ తీసేసుకొని నన్ను లూర్ చేసేసి నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. అవంతా చేసిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వాలి అనే టాపిక్ మాత్రం 3 years ఆఫ్ రిలేషన్షిప్లో ఎప్పుడు ఏం చెప్పలేదు. పెళ్ళికి ముందు వాళ్ళ ఫ్యామిలీతో ఏం మాట్లాడాడో నాకు కూడా తెలీదు.
అండ్ దెన్ వాడేమో నువ్వు కంపల్సరీ నువ్వు కన్వర్ట్ అవ్వాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అప్పటిదాకా నన్ను వాడుకున్నాడు, నా డబ్బులు వాడేసుకున్నాడు అన్నీ చేసేసి తర్వాత ఇప్పుడు నువ్వు కన్వర్ట్ అవుతేనే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వే కాదు నీ కూతురు కూడా కన్వర్ట్ అవ్వాలి, నువ్వు కన్వర్ట్ అవుతేనే నీ పెళ్ళి అవుతుంది అని చెప్పి నన్ను బలవంతంగా కన్వర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికీ యాక్సెప్టెన్స్ లేదండి నేను కన్వర్ట్ అయ్యి వచ్చానని చెప్పి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక మాట మీద నన్ను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఫహద్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరైతే మా హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నన్ను ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏమైనా చేసినప్పుడు ఎప్పుడు నన్ను అంటూ ఉంటాడు, ఏంటి మీ టెంపుల్స్కి ఒక ప్లేస్ లేదా, ఒక క్లీన్ ప్లేస్ లేదా, మీరు ఎప్పుడు మోరీల మీదనే టెంపుల్ కట్టుకుంటారా అని, ఇక్కడ కాల్వాల్లో టెంపుల్స్ కట్టుకుంటారా, మస్జిద్ని చూడు ఎంత నీట్ ప్లేస్లో ఉందో, వాళ్ళకి ప్లేసెస్ ఉంది కానీ మీకు టెంపుల్స్కి కూడా మీకు ప్లేసెసే లేవు, మీ దేడ్లు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడేవాడు. కాకపోతే ఇప్పుడు నేను కామ్గా తీసుకున్నాను, బట్ నౌ ఐఎమ్ నాట్ రెడీ టు. కీర్తి గారు, మీకు 3 years అంటే మీరు 2012లో పరిచయం అయ్యారన్న తర్వాత 3 years పాటుగా మీకు ఏ రోజు కూడా ఆయన ముస్లిం అని కానీ ఇటువంటి రిలీజియస్ ఇష్యూస్ పైన మాట్లాడినట్టుగా అనుమానం ఇప్పుడు కలగలేదా? ఎలా అప్రోచ్ అయ్యేవాడు మిమ్మల్ని? అంటే డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు, రిలీజన్ గురించి అవునండి, కానీ రిలీజన్ గురించి ఎప్పుడు ఏం అప్రోచ్ అవ్వలేదండి. పోనీ ఆయన డీటెయిల్స్ తెలుసా మీకు? ఆయన ముస్లిం, ఒక పాకిస్తానీ అని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? ముస్లిం అని రివీల్ చేశారా? పోనీ ముస్లిం అని తెలుసు, పేరుతోనే తెలిసిపోతుంది కదండి. అవును, ఓకే. పాకిస్తానీ అని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు? పాకిస్తానీ అని మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏది రివీల్ చేయలేదండి. ఓకే. ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? అది వాళ్ళ ఫ్యామిలీ కాన్వర్జేషన్స్, అది 2016 ఫిబ్రవరిలో అయిందండి. ఓకే. మీ మ్యారేజ్ అయింది ఎప్పుడు? అంటే ఫహద్ తో మ్యారేజ్ అయింది ఎప్పుడు? ఆగస్ట్ 2016 అండి. ఓకే. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన డైవోర్స్ వచ్చిన వెంటనే మ్యారేజ్ చేసుకుందాం రకంగా ఆలోచించుకున్నారు అయితే మీ ఇద్దరి మీద డిస్కషన్ జరిగింది? అది లేదండి, నేను ఆల్రెడీ డివోర్స్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఓకే. అంటే అక్టోబర్ 2016 ఆల్రెడీ నేను ఫస్ట్ డివోర్స్. ఇన్ఫాక్ట్ నేను తనతోని 1 year, నేను ఎక్స్ హస్బెండ్తో 1.5 year 2 years కన్నా ఎక్కువ లేదు. దాని తర్వాత నాకు ఫిజికల్ హరాస్మెంట్స్ వల్ల నేను ఆల్రెడీ సపరేట్ అయ్యి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే నేను ఆల్రెడీ డివోర్స్కి కూడా స్టార్ట్ చేశాను, ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 5 years సపరేట్ ఉంటే మీకు లీగల్గానే డివోర్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో ఐ వాజ్ ఆల్రెడీ సపరేటెడ్ అండ్ ఐ ప్రాసెస్డ్ ఇట్. ఓకే. 2016 ఫెబ్లో మీకు డైవర్స్ కన్ఫర్మ్ అయితే 2016 అక్టోబర్లో మీకు మళ్ళీ మ్యారేజ్ అయింది ఫహద్తో? ఆగస్ట్లో అండి. ఓకే. అంటే మీరు అప్పటికి నేను అంటుంది ఏంటంటే ఒకవేళ మీకు అప్పటికే